యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దానికే తల్లి తండ్రి ఉండుంటే ఈ పాటికి దానికి పెళ్లి చేసుండేవాళ్ళు. అదేటి కాంతమత్త, వాళ్ళమ్మ పక్కనే ఉంది కదా, వాళ్ళకి లేని బాధ నీకేటే. ఛా, ఈ బాలమణి ఉన్న విషయమే మర్చిపోయాను. అంటే నా ఉద్దేశం, పాపం వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవంటి చిట్టమ్మా. అందుకే తల్లిని కాకపోయినా తల్లి స్థానంలో నిలబడి వెంటనే లత పెళ్లి జరిపించాలి అని అనుకుంటున్నాను. అది తప్ప చెప్పు. తప్పేం లేదులే కాంతమత్త. మరైతే ఇంకెవరూ ఈ విషయం గురించి మాట్లాడకండి. ఒకసారి నీ చేయి చూపించు. అదేటి గురుగారు, సేసాబ్ మంది మా లతని కదా, మీరు చెప్తున్నారేటే? పాపం ఈ అమ్మాయికి చేతులు చాపడం తెలియదేమోనని నేనే చూపించానమ్మా. అంత త్యాగం అక్కర్లేదు గురువుగారు. తనే చెయ్యి చూపిస్తుంది, మీరు చూసి జాతకం చెప్పండి చాలు. లత, చెయ్యి చూపించు. చేతులు చాపమ్మా. గురుగారు, ఏంటలా మౌనంగా ఉన్నారు? మా లత జాతకం ఎలా ఉంది? అదృష్ట రేఖలు, ధనరేఖలు అన్నీ బాగానే ఉన్నాయా, లేదంటే ఏమన్నా దోషాలున్నాయా? అమ్మా, తన జాతకం గురించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఏమైంది గురువుగారు? మీరెలాంటి భయంకరమైన నిజం చెప్పినా తట్టుకోగలిగే శక్తి నా గుండెకుంది గురువుగారు, ఉంది. మీరు చెప్పండి, లత జాతకం ఎలా ఉందో మీరు చెప్పండి గురువుగారు. కాంతమత్త, ఆయన ఏమైనా డాక్టరా, మన లత ఏమైనా పేషెంటా? ఆయన భయంకరమైన వార్త చెప్పటానికే, అది విని మీ గుండె తట్టుకోవడానికే. గురువుగారు, నాంచకుండా విషయం ఎట చెప్పండి. చెప్పడానికి ఏమీ లేదమ్మా. మరింకేటి గురుగారు, ఇంటికెళ్ళండి. చిట్టి, నువ్వాగు. మీరు చెప్పండి గురువుగారు, మీరు చెప్పబోయే ఎలాంటి నిజాన్నైనా మేం స్వీకరిస్తాం. చెప్పండి. అమ్మాయి జాతకం ప్రకారం అసలు ఈ జన్మకు ఈ అమ్మాయికి పెళ్లి యోగమే లేదమ్మా. పెళ్ళి? ఏటేటి గురుగారు, ఏటి మీరన్నది? మా లతకి పెళ్లి యోగం లేదా? లేదా అంటే లేదమ్మా, ఉందా అంటే ఉందమ్మా. సార్, ఏదైనా క్లారిటీగా చెప్పండి. అసలు తనకి పెళ్లి యోగం ఉందా లేదా అది చెప్పండి చాలు. ఉంది బాబు, ఉంది. కాకపోతే ఆ పెళ్లి సరిగ్గా ఈ రోజు నుంచి 2 నెలల్లోపు జరిగిపోవాలి.
పొరపాటున గనక ఈ 2 నెలల్లోపు గనక తన పెళ్లి జరగకపోతే ఆ తర్వాత సాక్షాత్తు ఆ దేవుడు దిగి వచ్చినా సరే తన పెళ్లి జరగడం అసంభవం నాయనా, అసంభవం. గురువుగారు, గురువుగారు! అయ్యో, ఏంటండి మీరు? దయచేసి అంత మాట అనకండి. మా బంగారు తల్లికి పెళ్లి జరగాలి. అది 2 పండంటి బిడ్డల్ని కనాలి. ఆ 2ని నేను నా గుండెల మీద ఎత్తుకుని పెంచాలి. ఆ రోజు కోసం నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే మీరు తనకి పెళ్ళే జరగదు అంటారా? అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఆయన పెళ్లి జరగదు అని అనలేదు, 2 నెలల్లోగా పెళ్లి జరగాలి అని అంటున్నారు. వినలేదా? కానీ 2 నెలల్లోపు దానికి తగిన వరుడు దొరకాలి కదా చిట్టి. వాళ్ళకి మన లత నచ్చాలి కదా. వచ్చినవాడు దీనికి నచ్చకపోయినా, వచ్చినవాడికి ఇది నచ్చకపోయినా పెళ్లి జరగదు కదా. అదే జరిగితే ఇది శాశ్వతంగా మన ఇంట్లో బ్రహ్మచారిణిగా మిగిలిపోవాల్సిందే కదమ్మా. ఛ! అమ్మా, ఇలాంటి వాటిని నువ్వు నమ్ముతావేమో, నేను నమ్మను. చూస్తాను. 2 నెలలు కాకపోతే 3 నెలల తర్వాత అయినా లతకి పెళ్లి చేస్తాను. ఏ 3 నెలల తర్వాత పెళ్లి కొడుకు దొరకడా? ముహూర్తం దొరకదా? బాబు, నువ్వు శాస్త్రాన్ని అవమానిస్తున్నావు. నిజం చెప్తే మీరంతా భయపడతారని చెప్పట్లేదు. మీరు గనక ఈ 2 నెలల్లో ఈ అమ్మాయి వివాహం జరగకపోతే ఈ ఇంట్లో ఒక శవం లేస్తుంది, శవం లేస్తుంది. శవమా? ఏంటి గురువుగారు మీరు చెప్పేది? తనకి గనక 2 నెలల్లో వివాహం జరగకపోతే ఈ ఇంట్లో శవం లేస్తుందా? అవునమ్మా, తన జాతకం ప్రకారం తనకి గనక ఇంకో 2 నెలల్లో వివాహం జరిపించకపోతే తన రక్త సంబంధికులు మరణిస్తారు. ఇది తథ్యం. ఈ శాల్వం మీ మీదే ఉండాలి కదండి, అందుకే వేసా. పదండి, చావుకు దగ్గరగా వెళ్దాం. గురువుగారు, నాకు పెళ్లి జరగకపోతే నా రక్త సంబంధికులు చనిపోతారా? అవునమ్మా, చనిపోయే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా నీకు బంధువులే అయి ఉంటారు. ఆ మరణాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఊరుకోండి గురుగారు. మా లత పెళ్లికి వాళ్ళ బంధువుల సావుకి ఏడు సంబంధం అండి? నేను అడుగుతున్నాను కదా, చెప్పండి. చిట్టెమ్మ రివర్స్ అవుతుంది అనుకున్నాను. నేననుకున్నట్టే రివర్స్ అవుతుంది. ఈ బాలరాజు గడు ఎక్కడ చచ్చాడు? ఏమిటమ్మా, నా శాస్త్రాన్ని అవమానిస్తున్నారా? ఈ సిద్ధాంతి ప్రతిభనే అవమానిస్తున్నారా? ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈ అమ్మాయికి వివాహం జరిగే లోపు ఈమె బంధువులు గండాల బారిన పడొచ్చు, ప్రాణాలు కోల్పోవచ్చు. ఇది సత్యం, ఇది సత్యం, 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 సత్యం.
నేను నమ్మనండి. అయినా పెళ్లికి చావుకి లింక్ ఏంటండి? మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. గురువుగారు, ఇంతకీ మీ గురువుగారి పేరేటి? గురువా, నా గురువు ఎవరున్నారు? అది మా గురువుగారి పేరు శ్రీ శ్రీ శ్రీ. అది శ్రీ 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 తంగిరాల సీతారామ సిద్ధాంతి గారు. ఆ, ఆ, అది ఆ, ఆ, ఆ. ఆయన గురువుగారి పేరడిగితే మీరు సమాధానం చెప్తున్నారేటి కాంతమత్త? ఎవరు చెప్తే ఏంటి చిట్టి? గురువు పేరే కదా నీకు కావాల్సింది. కాంతమత్త, జాతకాలంటే పుట్టిన సమయం, తేదీ, సంవత్సరం అడుగుతారు. మరి ఈనేటి చూసి జాతకాలు చెప్తున్నారు? అది ఎందుకు చెప్పకూడదమ్మా? ఏది? ఓ పాలి నా చూసి నాకెంతమంది పిల్లలో చెప్పండి. చెప్పండి. అమ్మో, దీనికి ఎంతమంది పిల్లలు నాకేం తెలుసు? చిట్టి, ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు బా కాంతమత. గురువుగారు, నా చూసి నాకెంతమంది పిల్లలు పుట్టారో చెప్పండి. చెప్పు. చెప్పండి గురువుగారు, నా చూసి నాకెంతమంది పిల్లలు పుట్టారో చెప్పండి. అది చెప్పండి గురువుగారు, నా చూసి నాకెంతమంది పిల్లలు పుట్టారో చెప్పండి. పిల్లలంటే అది పిల్లలంటే చెప్పండి గురువుగారు. అది చెప్పండి గురుగారు. అది తడబడుతున్నారేటి? అది అయ్యో, శేషమాంబ గారు. ననుమా, 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 ననుమా. శేషమాంబ గారు, ఏం కాలేదు కదా? ననుమా, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? నానమ్మా, నానమ్మా, మీకేం కాలేదు కదా? నానమ్మా, నానమ్మా, ఎవరు? నానమ్మా, ఎవరు మా నాన్నమ్మని ఇక్కడ తీసుకొచ్చింది? నానమ్మా, నానమ్మా, నువ్వు ఇంతకు ముందు గదిలోనే ఉన్నావు కదా? అవునక్క, ఇంతకు ముందు గదిలోనే ఉండాలి. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఏదైతేనే మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పింది. నీకేం కాలేదు కదా? అయ్యో, చూసారా శేషమాంబ గారికి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. సమయానికి చిట్టెం వెళ్ళి పట్టుకుని ఉండకపోతే పాపం ఆవిడ తల నేల మీద పడి టప్పున కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోయి ఉండేది. ఆవిడ ప్రాణాలు ఈ పాటికి గాల్లో కలిసిపోయి ఉండేవి. అయ్యో, ఎంత ప్రమాదం తప్పిందో. ఇదంతా ఆ దేవుడి దయే. నేను పడడమేంటే దరిద్రురాలా? నువ్వే కదే పైనుంచి ఆ వెదవతో తోయించావు. నా బంగారు తల్లి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి నా ప్రాణాలు పోయి ఉండేవు కదూ. ఏదేమైనా దేవుడి దయ వల్ల నాన్నమ్మకేం కాలేదు. అచ్చాలు నానమ్మా.
చూశారమ్మా, ఇంతకు ముందు నేను చెప్పిన జాతకం అబద్ధం అన్నారు. ఇప్పటికైనా నమ్ముతారా నేను చెప్పినవని పచ్చి నిజాలని? ఏంటండి గురువుగారు, ఇక్కడ జరిగిందేటి, మీరు మాట్లాడుతుందేటి? అక్క నువ్వు ఆగక్క. గురువుగారు, మీరు చెప్పినవన్నీ నిజాలని, నా పెళ్లి జరగకపోతే నా వాళ్ళకి ప్రాణాపాయం ఉందని నేను నమ్ముతున్నానండి. నేను నమ్ముతున్నాను. లత, మీరు చెప్పినట్టే నేను 2 నెలల్లో పెళ్లి చేసుకుంటాను గురువుగారు, పెళ్లి చేసుకుంటాను. అబ్బా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇదిగో శ్రీకాకుళంలో ఆటోనగర్ అప్పారావు అని నా మేనల్లుడు ఒకడున్నాడు. ఆ నొప్పేసుకోమ్మా, నేను బంగారంలా చూసుకుంటాడు. ఏహే, అప్పారావు గారు ఎందుకే? ఇదిగో అమ్మా లత, మా ఊర్లో అయితే మున్సిపాలిటీలో పనిచేసే మహేష్ అని ఒకడున్నాడు. వాడిని పెళ్లి చేసుకో అమ్మా, నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటాడు. ఏ అక్కర్లేదు. తనకి ఎలాంటి సంబంధం చూడాలో, ఎలాంటి వ్యక్తితో మా లత జీవితం పంచుకోవాలో అది మేం చూసుకుంటాం. ఎవరు సంబంధం చూశారని కాదు చిట్టి, ఎంత త్వరగా పెళ్లి చేశావన్నదే ఇక్కడ ముఖ్యం. అలాగే కాంతమ్మ గారు, మీరెవరిని చూపిస్తే వాళ్లతోనే తల ఉంచుకుని తాళి కట్టించుకుంటాను. ఆ పెళ్ళేదో త్వరగా జరిపించేసేయండి, జరిపించేసేయండి. పదనానమ్మ. అమ్మ లత, 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 నేను చెప్పేది లత. చిట్టి, గురువుగారు చెప్పింది లత చెప్పింది విన్నావుగా? ఆటో డ్రైవర్నో, మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్నో, లేదా అవసరమైతే ముష్టివాడికైనా ఇచ్చి మన లత పెళ్లి జరిపించాలి. ఎందుకంటే పాపం తన నానమ్మకి ప్రమాదం జరగకుండా ఉండాలి కదా. అందుకే పద. చూసావు బావా, మన లతమ్మని ముష్టడికిచ్చి పెళ్లి చేస్తుందంట. అవును చిట్టమ్మ, చూడపోతే ఇదంతా మా అమ్మ ఆడించిన నాటకంలో ఉంది కదూ. అవును బావా, నాకు కూడా అదే అనుమానంగా ఉంది. కాకపోతే లత ఇదంతా నిజమని నమ్మేస్తుంది బావా. లే చిట్టమ్మ, పద వెళ్ళి లతకి నచ్చ చెప్దాం. లేదంటే మా అమ్మ ట్రాప్లో పడి ఒక పరికిమాల్లోని పెళ్లి చేసుకుంటుంది. అదే నిజమైతే మన ఇద్దరం ఉండి కూడా వృధా చిట్టమ్మ. పద వెళ్దాం. అవును, పద బావా. పంతులు, అమ్మా, నువ్వు చాలా అద్భుతంగా నటించావయ్యా. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ నటనకి ఎంత ఇచ్చినా తక్కువే. కొంపతీసి ఎవరా అమ్మా? ఎందుకివ్వరు? నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే ఇస్తారు. ఎస్. అసలు నేనెంత ఇస్తాననుకుంటున్నావు పంతులు? నా ఊహకి అందట్లేదమ్మా. సరే, నేను నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. చెప్పండమ్మా. ఈ 2 వేళ్లల్లో 1,000 పట్టుకో. ఎందుకమ్మా? ఇందులో 1,000 పట్టుకుంటే 1,00,000 రూపాయలు పైనిస్తాను. ఇంకో 1,000 పట్టుకుంటే 1,00,000 రూపాయలు లోపిస్తాను. అర్థమైందమ్మా. 1,000 పట్టుకుంటే వేలల్లో వస్తాయి, ఇంకో 1,000 పట్టుకుంటే 1,00,000 పైగా వస్తాయి. అంతే కదమ్మా? కరెక్ట్ గా గెస్ చేసావు బాలరాజు. పట్టుకోండి పంతులు గారు. అలాగేనమ్మా. దేవుడా, ఈ కాకినాడ మొత్తం కట్టకట్టుకొచ్చిన కాంతమ్మ దగ్గర 1 రూపాయి కూడా వసూలు చేయలేరంటారు. అలాంటిది మొదటిసారి ప్రయత్నిస్తున్నాను.
నాకు 1,00,000 పైగా వచ్చేలా చేయి స్వామి. ఆ. సూపర్ పంతులు. ఏ వేలు పట్టుకుంటే 1,00,000 రూపాయలు పైనిద్దామనుకున్నానో ఆ వేలే పట్టుకున్నావు. ఆ? అమ్మా భవానీ, నువ్వున్నావు తల్లి, నువ్వున్నావు. అందుకే కాంతమ్మ గారి దగ్గర మొదటిసారి 1,00,000 రూపాయల పైన తీసుకోబోతున్నాను. ఎస్, 116 రూపాయలు గెలుచుకున్నావు. ఆ?